ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధతను గురించిన మర్మము తెలుసుకుందాము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. మన దేవుడు చాలా గొప్ప పరిశుద్ధుడు కాబట్టి మన హృదయంలో పరిశుద్ధతకు స్థలం కావాలని వెతుకుచున్నాడు. 7వ దినము విశ్రాంతి దినము, పరిశుద్ధ దినము కాబట్టి ఆ దినములోకి వెళ్ళిన ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని ఆజ్ఞ పరిశుద్ధమైనది కాబట్టి దేవుని ఆజ్ఞను పాటించేటటువంటి వారు పరిశుద్ధులుగా మార్చబడతారు. దేవుని మందిరము పరిశుద్ధమైనది కాబట్టి దేవుని మందిరానికి వెళ్తున్న ప్రజలు పరిశుద్ధులుగా మారిపోతారు. దేవుని నామము పరిశుద్ధమైనది కాబట్టి ఆయన నామాన్ని ఉచ్చరిస్తున్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధులుగా మార్చబడతారు. దేవుని నిబంధన పరిశుద్ధమైనది కాబట్టి ఆయన నిబంధనను పాటించే ప్రతి ఒక్కరూ పరిశుద్ధులుగా మార్చబడతారు. దేవుని లేఖనాలు పరిశుద్ధమైనవి కాబట్టి దేవుని లేఖనాలను ధ్యానిస్తూ దానిని అనుసరించేటటువంటి ప్రతి ఒక్క ప్రజలు, జనులు, ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులుగా మార్చబడతారు. దేవుని యొక్క ప్రజలను 3 రకాలుగా పరిశుద్ధపరుస్తాడు దేవాతి దేవుడు. ఒకటి తన రక్తము ద్వారా పరిశుద్ధపరుస్తాడు, రెండోది వాక్యము ద్వారా పరిశుద్ధపరుస్తాడు, మూడోది ఆత్మచేత పరిశుద్ధ ఆత్మ ద్వారా పరిశుద్ధపరుస్తాడు. ఇలాగా ఎవరైతే ఆయనను చూస్తూ ఉంటారో, ఆయన వైపు చూస్తూ ఉంటారో వారంతా కూడా పరిశుద్ధులుగా మార్చబడతారని వాక్యం తెలియజేసింది. కాబట్టి ఇలాగా మన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి మనము కూడా పరిశుద్ధత కోసము వాంఛగలిగి, ఆశ కలిగి ఆ పరిశుద్ధత కోసము తహతహలాడిన ఎడల ఆ పరిశుద్ధత మనకి ఆవరించునుగాక. ఆమేన్.